కీళ్ళు మోకాళ్ళు జాయింట్ల నొప్పులు మన బాడీలో ఉన్న అన్ని జాయింట్లకి గ్రీజ్ అనేది అవసరం. అది తగ్గిపోయింది అనుకోండి కార్టిలేజ్ ఉంటుంది, కార్టిలేజ్ కూడా తగ్గే కొద్దీ కీళ్ళ నొప్పులు వస్తుంటాయి, జాయింట్స్ మోకాళ్ళు మార్చాలి గుజ్జు అంటే అది కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ తగ్గినప్పుడు కీళ్లు రాసుకుంటూ ఉంటాయి, దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ బీ బెటర్ వాళ్ళు ఆర్థో సమస్యలకు సంబంధించిన మూలికల్ని ఆర్థోలోని అన్ని సమస్యలు అన్ని రకాలు బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ ఆ ఆర్థో అనే పదం అన్ని జాయింట్స్ కి వర్తిస్తుంది. సో ఊర్జ అనేది ప్రాణశక్తి కాబట్టి ఆ మూలికల యొక్క శక్తిని ఈ ఆయిల్లోకి తీసుకొని దాంతో క్యాప్సూల్స్ చేశారు. ఎప్పుడైతే తైలపాక విధానంలో ఈ మూలికల్లో ఉన్న శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తారో ఆయిల్లోకి అది ఊర్జ శక్తి పెరుగుతుంది. అప్పుడు ఆ భాగం ఎక్కడైతే దీన్ని అప్లై చేస్తారో అంటే ఆ ఆయిల్ కి అప్లై చేసిన చోట రిజల్ట్స్ వస్తాయి. అలాగే బాడీ లోపలికి క్యాప్సూల్ రూపంలో తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్. లోపల నుంచి హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవి లోపలికి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న టాప్ టు బాటమ్ ఎన్ని జాయింట్స్ 144 జాయింట్స్ ఉంటాయి. ఈ 144 జాయింట్స్ లో కూడా గ్రీజ్ కొట్టి దాన్ని బాగా మాలిష్ చేసినట్టుగా అవుతుంది. అంటే ఇవి వాడినప్పుడు పచ్చాలు అట్లాంటివి ఏమైనా తీసుకోమని. కొంతమందికి మసాలా వస్తువులు ఎక్కువ తింటే వాతం చేస్తుంది, కొంతమందికి డీప్ ఫ్రైస్ తింటారు వాతం చేస్తుంది. ఎందుకంటే అరుగుదల తక్కువ. బీ బెటర్ వారి ఆర్థో ఊర్జ తీసుకుంటే సమస్య ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతుంది. ఎన్ని మంత్స్ వాడాలని ఏమైనా టైం పీరియడ్? 40 రోజులు యూజ్ చేయాలి మినిమం. యూజ్ చేస్తే మీకు గ్రాడ్యువల్ గా డే బై డే దానిలో సమస్య నుంచి రిలీఫ్ కనిపిస్తుంది. బీ బెటర్ వారి ఆర్థో ఊర్జ ఎక్స్ట్రాక్ట్స్ తో చేయబడింది. ఎక్స్ట్రాక్ట్స్ అనేవి 10 times పవర్ఫుల్ దాన్ పౌడర్స్. ఈ క్యాప్సూల్స్ వాళ్ళకి ఎంతకాలం అవసరమో అంతకాలం వాడుకోవచ్చు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమైనా ఉంటాయా సార్? ఆయుర్వేద మూలికలతో చేసే ఏ వస్తువు కూడా ఏ మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. ఈ మూలికలతో చేసి మనం ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వాడుతున్నాం కాబట్టి మనం తినే ఆహారం కూడా చెట్ల నుంచే వస్తుంది, మనం తీసుకునే మెడిసిన్ కూడా చెట్ల నుంచే రావాలి. కాబట్టి ఈ ప్లాంట్స్ ట్రీస్ నుంచి తీసిన ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఈ ఆయిల్స్ లోకి తీసుకొని దాన్ని క్యాప్సూల్స్ రూపంలో చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. ఏ ఏజ్ వాళ్ళు వాడచ్చు? రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా? చిన్న పిల్లలకి అంత ఎముకల నొప్పులు వచ్చే అంత చిన్నపిల్లలు ఉండరు, చిన్నపిల్లలకి అంత అవసరం రాదు. కానీ కొన్ని రకాల కేసుల్లో మస్క్యులర్ డిస్ట్రోఫీ అని ఇట్లా కొన్ని కేసుల్లో చిన్న వాళ్ళకి కూడా వాడాల్సి వస్తుంది. వాళ్ళకి కూడా సేఫ్ గా వాడుకోవచ్చు. ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్ వయసును బట్టి తిన్న తర్వాత వేసుకొని గోరువెచ్చటి పాలు తాగాలి. బీ బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాం. ఈ జిలాజిత్ అనే మందు ఒక్క 10 రోజులకు ఆల్ కోర్స్ కంప్లీట్ గా సగం శక్తిని పెంచినాయి. బీ బెటర్ అశ్వగంధ KSM 66 ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. నేను 1 year గా ఫైల్స్ తో చాలా బాధపడ్డాను. బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్, చాలా బాగా పనిచేస్తుంది. బీ బెటర్ వారి ఆయుర్వేదం మందు చాలా బాగుంది. నేను 2 బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది. చాలా మంచిది, ఎక్కువ రేట్ గా లేదు. బ్యాక్ పెయిన్ కూడా బాగా రిలీఫ్ ఇచ్చింది. దీని వల్ల నో సైడ్ ఎఫెక్ట్స్, బెటర్, చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా బ్యాక్ పెయిన్ నుంచి బాధపడే వాళ్ళు ఉంటే బీ బెటర్ వారి స్పైన్ ఊర్జ అనే మెడిసిన్ వాడండి. బీ బెటర్ స్పైన్ ఊర్జ వాడేవి పూర్తిగా నొప్పులు తగ్గిపోయింది. బ్రహ్మాండంగా వాడచ్చు, మంచి రిజల్ట్స్ ఉంది, బాగుంది. ఇది వాడినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. 5 days లోనే మాకు చాలా రిజల్ట్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అసిడిటీ, కడుపు ఉబ్బరము, అలాగే డైజెషన్, ఇండైజెషన్ ఏదైనా నొప్పులు ఉన్నా కూడా మీరు దయచేసి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోండి. ఈ టాబ్లెట్స్ వాడండి, మంచి రిజల్ట్స్ వస్తారు. పూర్తిగా తగ్గిపోయింది. మగవారికి నరాల బలహీనతలకు ఎక్సలెంట్ గా పనిచేసినాయి. పవర్ఫుల్